హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. స్వీట్ కార్న్ పకోడీ అండి. ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని నేను 2 కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ స్వీట్ కార్న్ గింజలు అయితే ఒలుసుకొని ఈ కప్పుతో కప్పు గింజలు అయితే వేసుకొని మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 80% అయితే ఈ గింజలు అయితే ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఇలా జాలీతో వడకపెట్టుకొని చల్ల నీటిలోనైతే వేసుకోవాలి. ఎందుకంటే మనకి చల్లనీటిలో వేసుకుంటే గింజ అయితే గట్టిగా ఉంటుంది, లేదంటే మెత్తగా అయిపోద్ది అనమాట. అందుకోసం పకోడీ అయితే టేస్ట్ అయితే బాగోదు. మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని, అలాగే మనం ఉడకబెట్టాం కదండి ఈ స్వీట్ కార్న్ గింజలు వేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని చూపించిన విధంగా ఇలా గట్టిగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ గింజల్లోని ఆనియన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, మనకి చొక్క వాటర్ కూడా పట్టదు. నెక్స్ట్ ఏమో ఒక 4 స్పూన్ల వరకు మిక్సీ అయితే చేసుకున్నామండి స్వీట్ కార్న్ గింజలు. ఆ మిక్సీ చేసిన పేస్ట్ కూడా వేసుకొని సన్నగా ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, వాము, నెక్స్ట్ ఏమో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా పౌడరు, 1/2 టీ స్పూన్ ఏమో కారం, నెక్స్ట్ వచ్చేసి 1/2 ముక్క నిమ్మ చెక్క అయితే చూపించిన విధంగా పిండేసుకోవాలండి. పిండుకున్న తర్వాత మనం మళ్ళీ ఈ మిశ్రమం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చాలా గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చొక్క వాటర్ కూడా వేయనవసరం లేదు. నెక్స్ట్ 1 కప్పు శనగపిండి వేసుకొని చూపించిన విధంగా ఈ పిండికి పట్టేలాగా మొత్తం ఆ మిశ్రమం అంతా కలిపేసుకోవాలి. 2 స్పూన్ల వరకు వరిపిండి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియో నచ్చినట్టుగైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదండి. ఆయిల్ మరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ మరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టాలండి. లో ఫ్లేమ్లోకి పెట్టిన తర్వాత మనం పకోడీ అనేది వేసుకోవాలి. మొత్తం పకోడీ చూపించిన విధంగా ఇలా పకోడీలన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పకోడీ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఐలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా ఓపికగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా టైం పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి. మనకి 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి కొద్దిగా ఫ్రై అయ్యింది. మళ్ళీ రెండో వైపు అయితే ఇలా తిరగేసుకోవాలి. స్వీట్ కార్న్ పకోడీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ. యమ్మీ యమ్మీ, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనకి చొక్క వాటర్ కూడా వెయ్యకుండా పకోడీ అయితే రెడీ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.